ఆరాధనపు శుభాలు తెలియపరుస్తానికి దైవజనుడిగా ఒక పాస్టర్గా నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవుని కృపా కాపుదల సంరక్షణ మనతో ఉంది. పరిశుద్ధుడు మన కాచి కాపాడు సంరక్షించి మన జీవితములకి శ్రేష్టమైన ఆరాధన భాగ్యాన్ని ప్రసాదించాడు. అందును బట్టి ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అమ్మ మీరు వచ్చింది 12కి, ఇంకెందుకు చర్చికి రాడు? ఇంటికాడ వండుకుని తిని పండుకోక టైంకి అయిపోవాలి, మళ్ళీ పోయి వెంటనే పో తినాలి. అరే ఆరాధన అంటే కనీసం 3 గంటలు. అంటే ఎవడైతే 3 గంటల ముందు వచ్చాడో వాడే 12 గంటల పడని గర్భుడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన బ్యాచ్ ఉంది, అక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఆరుసుకొని తీర్చుకొని. ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిక ఆదివారం ఆరాధనకి వెళ్ళామనేది అదొకటి. బాగుపడరు క్రైస్తవులు. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం. చదువు వాక్యాన్ని. అమ్మాయి అమ్మ ఊరుకోండమ్మా, ఆగమ్మ కొద్దిగా. 36వ వచనం చదువుమ్మా. ప్రైజ్ గాడ్. 35వ వచనం కూడా చదువు. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట లేక గాలికి కొట్టుకొని పోయాను. చదువు. ఈ మాట అందరూ నాతో చెప్పండి. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతమాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. పరిశుద్ధుడు మీ పాదముల కొందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుడికి మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులను దయతో ఆలకించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా మీరు స్పష్టంగా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొన్ని పుస్తకాలు ప్రత్యేకమైనవి. వాటిలో దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, పరమగీతము, తదుపరి ప్రకటన గ్రంథము. ఈ పుస్తకాలు విశిష్టంగా ఉంటాయి. కారణం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 మర్మాలు ఉంటాయి. 1 వ్రాతామర్మం, 2 భాషా మర్మం, 3 అంకెల సంఖ్యల మర్మం, 4 బొమ్మల మర్మం. ఈ మర్మాలు దరిదాపుకి 4 పుస్తకాల్లోనే దొరుకుతాయి. అందుకని ఈ పుస్తకాలను మనం ధ్యానం చేయాలంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ గ్రంథంలో దరిదాపుగా 3 రకాల ఆహారం దొరికిద్ది. 1 పాలలాంటి ఆహారం, 2 పచ్చిక గడ్డి లాంటి ఆహారం, 3 పద్మాల లాంటి ఆహారం. పాలలాంటి ఆహారం ఏమో పాలు మనకి సహజంగా ఇళ్ళ దగ్గరకు వచ్చిస్తారు. అంటే బైబిల్ గ్రంథంలోని కొన్ని వాక్యాలు పుస్తకాలు చదువుతూ ఉండగానే అర్థమైపోతూ ఉంటాయి. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాదు. 2వది పచ్చిక లాంటి ఆహారము. ఇది కొంచెం బీడుల్లోకి పొలంలోకి వెళ్ళాలి, కొంచెం కష్టపడాలి. అలాగే బైబిల్ గ్రంథంలోని కొన్ని వాక్యాలు కొంత కష్టపడితేనే అర్థమవుతాయి. 3వది పద్మాలాంటి ఆహారం. సరోవరాల్లోకి, చెరువుల్లోకి, లోపల్లోకి, లోతుల్లోకి వెళ్ళాలి. అలాగే దేవుని గ్రంథంలోని కొన్ని పుస్తకాలు లోతుల్లోకి వెళితే కనుక అర్థం కాదు. కనుక ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యము బొమ్మల మర్మం. ఏ మర్మం? సహజంగా వ్రాతా మర్మము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వ్రాతలో మర్మం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఏ నరుడు చూడలేదు, సూచన నరుడు బ్రతకలేదు అంటాడు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మోషే అంటాడు, నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను అంటాడు. ముఖాముఖిగా అంటే ఇలా ఎదురెదురు కాదమ్మ. నీ ముఖాన్ని చూస్తే నేను మాట్లాడటం, నా ముఖాన్ని చూస్తూ నువ్వు మాట్లాడటం.
మోషే ఆ మాట చెప్తుంటే బైబిల్ ఈ మాట చెప్తుంది. ఏది నిజం ఏది అబద్ధం? రెండు నిజాలే, కానీ అందులో ఆ వ్రాతలు ఏముంది? మర్మం ఉంది. ప్రైజ్ గాడ్. రెండోది భాషా మర్మం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భాష చాలా విచిత్రంగా ఉంటుంది. పరమగీతం అనే పుస్తకంలో మరి ముఖ్యంగా. ఉదాహరణకి పరమగీతం 1వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదవగలిగితే ఆ వాక్యాల్లో ఉన్న సందర్భం ఏంటంటే, నా ప్రియుడు నా రొమ్ము నుండి గోపురసమంత సువాసన గలవాడు, నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని అంటది. ఆ భాష వినటానికి విచిత్రంగా ఉంటుంది. అలాంటి భాష బైబిల్లో చాలా చోట్ల ఉంది. ఉదాహరణకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం పరమగీతం 2వ అధ్యాయం 14 వచనం మనం పరిశీలన చేస్తే, బండ సందులు ఎగురుచున్న పావురమ్మ, బీటలు ఆశ్రయించున్న పావురమ్మ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు ఒకసారి వినబడనిమ్ము, నీ ముఖము నాకు ఒకసారి కనబడనిమ్ము. ఏంటి మాట? స్వరం ఏంటి? మధురం ఏంటి? కనపడటం ఏంటి? సందులేంటి? బండ ఏంటి? ఇందులో మర్మం ఉంది. అదేవిధముగా పరమగీతం 3వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం పరిశీలన చేస్తే, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చుది ఏమి, గోపుర సమతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్మలతో పరిమళించుచు వచ్చుది ఏమి, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుతున్నది, దానికి 60 మంది శూరులు పరివారము, వారందరూ ఇశ్రాయేలులు, పరాక్రమశాలురు, బలవంతులు, యుద్ధవీరులు, ఖడ్గధీరులు. ప్రైజ్ గాడ్. ఈ విధంగా ఈ భాషల మరం ఉంటుంది. అదేవిధముగా అంకెల సంఖ్యల మరం ఉంటుంది. ఉదాహరణకి మనం చదువుకున్న వాక్యములోనే, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, దానికి ఎంతమంది? 60 మంది శూరులు. అంటే సొలొమోను పల్లకి భూలోకము నుండి బయలుదేరి పరలోకానికి వెళుతుంటే ఆ పల్లకిని మోస్తున్న వాళ్ళు ఎంతమంది? అంటే పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎంతమంది? ఏ ఊరోళ్ళు? ఏ సంఘం వాళ్ళు? ఈ 60లో మర్మం ఉంది. ప్రైజ్ గాడ్. ఇక 4వది బొమ్మల మర్మం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఇంత స్పీడ్గా వాక్యం చేయడం ప్రయత్నం చేస్తున్నానంటే, మీరందరూ టైం పాటు పెట్టుకుని వచ్చారుగా బో తినడానికి, అందుకని మీ బోకి ఇబ్బంది లేకుండా చేయడం నా ప్రయత్నం. హల్లెలూయా. సహజంగా నేను ఏ సంఘానికి వెళ్ళినా డీసీ గారు మాట అంటారు సంఘస్థులందరూ. ఎందుకంటే వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు, ఈరోజు డీసీ గారు వస్తున్నారంటే ఒక గంట ఎక్కువైద్దని. కానీ మీరు ఫిక్స్ అవ్వరు. డీసీ గారు అని యేసు ప్రభు వచ్చినా సరే మీరు మాత్రం మీరే ఫిక్స్ అవుతారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే నేను కూడా ఫిక్స్ అయ్యాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30, 36 వచనాలు చదవగా విన్నారు మీరు. ఇందులో ప్రపంచ సామ్రాజ్య చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకి ఒకరోజు ఆలోచన వచ్చింది. మీరు నెబుకద్నెజరు అనగానే మీకు ఒక విషయం గుర్తు రావాలి. అదేంటి? యెరూషలేము దేవాలయాన్ని కాల్చి బుగ్గిపాలు చేసిన వ్యక్తి నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనగానే మీకు ఇంకో విషయం గుర్తు రావాలి. యెరూషలేము ప్రార్థనా మందిరములో ఉన్న పరిశుద్ధ పాత్రలు అన్నీ దొంగిలించి బబులోనుకు తీసుకెళ్ళిన వాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనగానే మీకు ఇంకో విషయం గుర్తు రావాలి. నేనే దేవుణ్ణి, నా ప్రతిమకు నమస్కారం చేయమని ఆజ్ఞ జారీ చేసి చివరికి అడవిలో గాడిదలాగా గడ్డి మేసినోడు కూడా నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనగానే మీకు ఒక్క విషయం గుర్తు రావాలి. అప్పటి వరకు ప్రపంచంలో రకరకాల సామ్రాజ్యాలు ఉన్నాయి. అది ఇశ్రాయేలు సామ్రాజ్యం కానీ, యూదా సామ్రాజ్యం కానీ, ఫిలిస్తీన్ల సామ్రాజ్యం కానీ, అమాలేకుల సామ్రాజ్యం కానీ, అమ్మోనీయుల సామ్రాజ్యం కానీ, ఇలా సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ సామ్రాజ్యాలన్నిటిని ఓడించి ప్రపంచమంతటికి తానే చక్రవర్తిగా ప్రకటించుకున్న మొట్టమొదటి రాజు నెబుకద్నెజరు. అప్పటి వరకు అష్షూరులు మహాసామ్రాజ్యం, ఫిలిస్తీన్లు మహాసామ్రాజ్యం, అమాలేకులు మహాసామ్రాజ్యం, అమ్మోనీయులు మహాసామ్రాజ్యం, ఇశ్రాయేలు సామ్రాజ్యం మహాసామ్రాజ్యం, యూదా మహాసామ్రాజ్యం. అయితే ఈ సామ్రాజ్యాలన్నిటిని ఓడించి తానే ప్రపంచానికి చక్రవర్తిగా తాను ప్రకటించుకొని, నేను అవునంటే అవును, కాదంటే కాదు, నా ఆజ్ఞ లేకుండా చేయమైనా కదలదు. శివునాజ్ఞ లేనిదే చేయమైన కలదంటారు కదా పనికి మాలినోళ్ళు. అలాగే నా ఆజ్ఞ లేకుండా చేయమైన కదలదు అని
తనకు తానే నిర్ణయించుకొని ప్రకటించుకున్నాడు, నేనే దేవుణ్ణి అని. వాడు నెబుకద్నెజరు. చీకటి పడింది, నిద్ర రావట్లా. మీలో కూడా చాలామందికి చీకటి పడినా నిద్ర రాదు. అసలు రాత్రి నిద్రే రాలేదంటారు. ఏం రాలేదు, ఎందుకు రాలేదు చెప్పు? తల నిండా ఏం పెట్టుకుంటారు? మన ఇళ్ళ ముందు గార్బేజ్ తొట్టు ఉండిద్దే, ఆ తొట్టులో రకరకాల చెత్త వేస్తాం. చాలామంది రోజంతా తల నిండా చెత్త పేర్చుకుంటారు. ఆ చెత్త దెబ్బకి వీళ్ళకి ఏం రాదురా? నిద్ర రాదు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీ సమస్తమైన భారము నేను నీకు. మరెందుకు నిద్ర రాలా? ఆ చెత్తంతా నువ్వు అన్లోడ్ చేయటం మానేసి లోడ్ చేసుకుంటా ఉంటావు, నిద్ర రాదు. క్రైస్తవుడు ప్రతిరోజు సాయంకాలం ఆ చెత్త మొత్తం ఏం చేయాలి? తీసేయడం కాదు, నీ బొంద క్లీన్ చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా ఏం చేసుకోవాలి? క్లీన్ చేసుకోవాలి. జరిగేదేదో జరిగిద్ది, దేవునికి తెలియకుండా ఏది జరగదు అనే నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలో ఎవరికి నిద్ర రావట్లేదు వాళ్ళందరూ యేసు ప్రభువును నమ్మలేదన్నమాట. ఆమేన్. నిద్ర రాని వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్ట కూడా చెప్తారు మీరు, దేనికని చెప్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈడికి కూడా నిద్ర రాలా. నిద్ర రాకపోతే వాడికి ఎందుకు నిద్ర రాలేదంటే, ఈ సామ్రాజ్యం నాది, ఈ ప్రపంచమంతటికి నేనే చక్రవర్తిని, నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నాను. చివరికి నేను దేవుణ్ణి అని చెప్పి ఎవడైతే నాకు నమస్కారం చేయడం వాడిని అగ్నిగుండంలో వేయాలని కూడా తీర్మానం చేసుకున్నాను. అలాంటిది నేను చనిపోతే ఈ ప్రపంచము, ఈ చక్రాధిపత్యము ఏమవుతుంది అనే అలజడి తన హృదయములో కలిగింది. ఎందుకని చెప్పండి? ఎందుకంటే వాడికి వయసు అయిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. తాను దేవుణ్ణి అనుకున్నాడు కానీ అనుకున్నప్పుడు ఉన్న ఆరోగ్యం, వయసు లేదు, క్షీణిస్తుంది. అప్పుడు నిజంగా భయం వేసింది, వాడికి అలజడి వచ్చింది నిద్ర పట్ల. ఆ నిద్ర పట్టినప్పుడు యెహోవా దేవుడు ఒక కలను అతనికి చూపించాడు. అదేమిటంటే, నెబుకద్నెజరు చూస్తూ ఉండగానే ఒక బొమ్మ కనిపిస్తుంది, ఒక ప్రతిమ. ఆ అమ్మో, బైబిల్ ఎవరు చూడొద్దులే. మీరు అసలు బైబిలే పొద్దులు చూసినట్టుగా. నేను ఒక మాట ఎవరితో చెప్పండి రా, ప్రతిరోజు రోజుకి గంట సేపు బైబిల్ చదివే వాళ్ళు చేతెత్తండి. సత్య చూడండి, హాల్లో అక్కడ ఎత్తడం. వీళ్ళు పెద్దగా బైబిల్ ఇప్పుడు తెరుతున్నారు. ప్రకటన అంటే వీళ్ళు ఎక్కడ చూస్తారు? ఆది గంటలు చూస్తామంటారు. వాళ్ళు కొట్టే లోపల ఈ లోపల వాక్యం కూడా చెప్పొచ్చు. ఎంత చిత్రం ఏంటంటే, క్రైస్తవులు బైబిల్ పెట్టుకొని చర్చికి రావటం నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకని వీళ్ళెవరు కూడా బైబిల్ చదివే రకం కాదు. నీకు అర్థమైద్దా? స్కూల్కి చాలామంది పుస్తకాలు భుజాన్ని వేసుకుని మోసుకుని పోతాడు. వాడు అసలు పుస్తకాలు తీయడాడు. అందుకే వాడికి ఏం రాదు, చదువు అవ్వదు. బడికి వెళ్తాడు కానీ, వీడి గుడికి వస్తాడు కానీ వీడికి భక్తి అవ్వదు. ఇక్కడికి వచ్చి వీళ్ళేదో పెద్ద బైబిల్ పండితుల్లాగా బైబిల్ తెస్తూ ఉంటారు. మీరు తీయొద్దులే, కూర్చోండి, ఇంటికాడ చేయండి పని. ఇప్పుడు చెప్పాను, రోజుకి గంట సేపు బైబిల్ చదివేవాళ్ళు ఉంటే చేయెత్తమంటే చర్చిలో ఒకరు అదిగో వెనకాయన ఆయన ఆ బ్యాంకులో పనిచేసిన ఆయన, ఇంకెవరు ఒకరిద్దరు ఎత్తారు. మీరేం గాడిదలుగా ఎత్తన్నారు? రోజంతా పక్కింటి గురించి చెప్పుకోవటం, ఎదురింటి గురించి చెప్పుకోవటం, ఊళ్ళో గురించి చెప్పుకోవటం, ఇంకా ఎక్కువైతే పాస్టర్ గారి గురించి చెప్పుకోవటం. ఈ చెప్పుకునే బదులు ఈ బైబిల్ చదివి సావచ్చుగా. ఆమేన్. ఈ పిల్లలు కలజోడి పెట్టి కూర్చుంది, పెద్ద ఏదో బైబిల్ గంటల తరబడి చదివినట్టుగా. నేనే కలజోడి పెట్టిన అసలు. ఎందుకని? నేను బైబిల్ని దాదాపు 27 సార్లు చదివి ఉంటాను నేను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది మహాగ్రంథం. నెబుకద్నెజరుకి నిద్ర పట్ల వాడికి కల వచ్చింది. ఆ కళ ఏంటంటే, వాడు చూస్తూ ఉండగా ఒక ప్రతిమ కనిపించింది. ఆ ప్రతిమ చూస్తూ ఉండగానే పెరిగి 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 ఆకాశం అంటింది. ఏంటి అని ఆశ్చర్యపోయి తేరిపార చూడగా ఆ శిరస్సు మేలిమి బంగారముతో చేయబడి ఉంది. ఛాతి దగదగ మెరుస్తున్న వెండితో చేయబడి ఉంది. ఉదరము అనగా కడుపు, తొడలు ఇత్తడితో చేయబడి ఉన్నాయి.
కాళ్ళు ఎంతో చేయబడ్డాయి? ఇనుముతో చేయబడ్డాయి. పాదములు ఇనుము మట్టితో చేయబడ్డాయి. ఏంటి విచిత్రం? శిరస్సు చూస్తే మేలు బంగారము, చేత చూస్తే వెండి, ఉదరముతులు చూస్తే ఇత్తడి, కాళ్ళు చూస్తే ఇనుము, పాదాలు చూస్తే ఇనుము మట్టి ఉంది ఏంటి అని ఆశ్చర్యపోతుండగా ఎక్కడో చేతి సహాయం లేని ఒక చిన్న రాయి వచ్చి అమాంతంగా పాదముల మీద పడగా ఒక్కసారి ఆ విగ్రహము తుత్తునిలే కూలిపోయింది. ఆ రాయి ఆ విగ్రహాన్ని దంచగా మహాభయంకరమైన మహాప్రకాశవంతమైన బ్రహ్మాండమైన ఆ విగ్రహాన్ని ఆ రాయి దంచగా తుత్తురీలగా పొట్టై దుమ్మై ధూళై చోటు లేక గాలికి కొట్టుకుని పోయింది. ఆ చిన్న రాయి మాత్రం పెరిగి 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 పెద్దదై సర్వభూతులమంతా వ్యాపించింది. ప్రైజ్ గాడ్. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ లోపల వాడికి కలవరం వచ్చింది. ఆ తర్వాత మెలుగు వచ్చింది. ఉదయాన్నే శాస్త్రుల్ని, పండితుల్ని, జ్యోతిష్కుల్ని, జ్ఞానులందరూ పిలిపించాడు. నాకు రాత్రి కల వచ్చింది, కలభావం చెప్పమన్నారు. వాళ్ళు అన్నారు, రాజా ఒక్కసారి నువ్వు కల చెబితే కలభావం అద్భుతంగా చెబుతావు అని ముందుకు వచ్చారు. ఈడు చెప్పాడు, ఒరేయ్ నాకు కల వచ్చిన మాట నిజమే కానీ మర్చిపోయా. ఏం చేశా? మర్చిపోయా. ఇప్పుడు మీరేం చెప్పాలి? నాకు వచ్చిన కళ చెప్పాలి, కలభావం చెప్పాలన్నాడు. అక్కడున్న వాళ్ళు సెక్యూరుగాండ్రు అన్నారు, అయ్యా రాజా ఈ సృష్టిలో ఎవడు కూడా కళ చెబితే కలభావం చెప్తాడు కానీ కలభావం చెప్పడం మాత్రము ఎవడి వలన కాదంటే, మీరు అలాంటప్పుడు జ్యోతిష్యులు ఎందుకు, సెక్యూరుగాండ్రు ఎందుకు, శాస్త్రులు దేనికి, పండితులు దేనికి, మరి ముఖ్యముగా జ్ఞానులు దేనికి, మిమ్మల్ని అందరినీ సంహరింపచేస్తాను, ఆజ్ఞ జారీ చేస్తానని చెప్పి భయపెట్టాడు. ఈ లోపల దానియేలు అడుగుతాడు, నాకు కొంత టైం ఏంటి నేను చెప్తానని. దానియేలు టైం ఇచ్చాడు. ఇప్పుడు దానియేలు దానికి సమాధానం చెప్తున్నాడు. రాజా ఆ రోజు నీకు వచ్చిన కళ ఏమిటంటే, నా తర్వాత ఏమవుతుంది ఈ రాజ్యము, ఈ ప్రపంచమని నువ్వు కలవరపడుతుంటే నీ కళ్ళలో ఒక ప్రతిమ కనిపించింది. ఆ ప్రతిమ పెరిగి 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 పెద్దదై ఆకాశం అంటుంది. తేరిపార చూడగా శిరస్సు మేలు బంగారముతో, ఛాతి వెండితో, ఉదరము తొడలు ఇత్తడితో, కాళ్ళు ఇనుముతో, ఈ పాదములు ఇనుము మట్టితో చేయబడి ఉన్నవి. ఏంటని ఆశ్చర్యపోతుండగా ఆకాశమును లో నుండి కనిపిస్తున్న విగ్రహం మీదకి ఎక్కడో చేతి సాయం లేని చిన్నారాయి వచ్చి పాదముల మీద పడగా తుతూరులే చివరికి దుమ్మై పొట్టై గాలి కొట్టుకుని పోయింది. ఆ రాయి సర్వభూతులమంతా వ్యాపించింది. ఇది నీకు వచ్చిన కళ అని చెప్పాడు. నాయనా దానియేలు నాకు వచ్చిన కళ అదే అని నెబుకద్నెజరు ఆశ్చర్యపోతూ అంగీకరించాడు. అప్పుడు దానియేలు ఆ కళకి భావం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజా నీకు కనిపించిన మహాప్రకాశవంతమైన బ్రహ్మాండమైన భయంకరమైన ప్రతిమ ఈ రాజ్యము, ఈ ప్రపంచము, ఈ సృష్టి. దీనికి సృష్టి ప్రారంభము నుండి ఎప్పటి వరకు సృష్టి అంతటిని పరిపాలించిన చక్రవర్తి ఒక్కడూ లేడు. నీవే మొట్టమొదటి చక్రవర్తివి, ప్రపంచాన్ని పరిపాలించిన మహారాజువి. ఆ మేలిమి బంగారం శిరస్సు ఉందే అది నీవే. ఆమేన్. ఎందుకంటే నీకు ముందు ఏ రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించలేదు. ఫిలిస్తీన్లు వాళ్ళ వరకే, అమాలేకులు వాళ్ళ వరకే, అష్షూరులు వాళ్ళ వరకే, అమ్మోనీయులు వాళ్ళ వరకే, ఇశ్రాయేలీలు వాళ్ళ వరకే, యూదులు వాళ్ళ వరకే. కానీ అన్ని రాజ్యాలను ఓడించి ప్రపంచాన్ని ఏకచక్రాధిపత్యం చేసి రాజుగా, చక్రవర్తిగా పరిపాలించిన మొట్టమొదటి వ్యక్తివి నీవే. కనుక ఈ జగత్తుకు మొదటి చక్రవర్తి నీవే. ఆ మేలిమి బంగారము దగదగ మెరుస్తున్న శిరస్సు నీవే. ఆమేన్. అదే కల్దీల సామ్రాజ్యం. ఈ ప్రపంచాన్ని చరిత్ర ప్రకారము మొదటిసారిగా పరిపాలించిన సామ్రాజ్యం కల్దీల సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? కల్దీల సామ్రాజ్యం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నెబుకద్నెజరు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కూడా పరిపాలించాడు అనడానికి నిదర్శనం మనకి మన భారతదేశ జాతీయ చిహ్నం ఏంటి? అమ్మో నెమ్మలే 3 సింహాలా? ఎందుకు 5-6 కట్టుకోపోయావా? ఏంటి మన జాతీయ చిహ్నం ఏంటి? అది చదువుకునే పిల్లలు
ఓ నిద్రమొహల నిన్న జెండా ఎగరేసింది. అశోకుని చక్రం. ఎక్కడ మనకు జెండా కనిపించినా హస్తం కనిపించింది, ఇంకోటి కనిపించింది. అవేం కాకుండా చక్రం కనిపిస్తే అది జాతీయ జెండా. అదే మన జాతీయ చిహ్నం. ఏ చిహ్నం? అశోకుని చక్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అలాగనే ప్రపంచాన్ని పరిపాలించే నెబుకద్నెజరు అంతర్జాతీయ చిహ్నాన్ని ప్రకటించాడు. అదేంటంటే ఈగల్, గ్రద్ద, ఎడం పక్కకు వంచుండిద్ది తల. అది చరిత్ర. మీరు దాన్ని చూస్తే ప్రకాశం జిల్లా అద్దంకి నడి రోడ్డు మీద ఓ పెద్ద శిలాపలకం ఉండిద్ది. దాని మీద ఈగల, గ్రద్ద ఎడం పక్కకు వంచుండిద్ది. అక్కడ కల్దీల భాష ఉండిద్ది. దాన్నే పురావస్తు శాస్త్రజ్ఞులు ఒక 30-40 సంవత్సరాల క్రితం కనుగొని అది నెబుకద్నెజర్ కాలం నాటిదని ప్రకటించింది. అంటే నెబుకద్నెజరు దేని పరిపాలించాడు? ఇండియాని, ఆంధ్రాని, ప్రకాశం జిల్లాని, అద్దంకిని. ప్రైజ్ గాడ్. బైబిల్ చరిత్ర అన్ని పుస్తకాల్లాగా వెనక ముందు ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు రాసిన కథల పుస్తకం కాదు ఇది. నీ నోటికి వచ్చింది, నీ మనసుకు వచ్చింది, నీ హృదయానికి వచ్చింది, నీ పాండిత్యాన్ని ఉపయోగిస్తూ రాసిన పుస్తకం కాదు ఇది. ఇది చరిత్ర. ద బుక్ ఆఫ్ హిస్టరీ. ప్రైజ్ గాడ్. ఎక్కడైనా బయట ఎవరైనా ఈ వాక్యం ఏంటంటే రండి, ఈ చరిత్ర ఏందో రుజువు చేయడానికి, ఈ బొమ్మ ఏంటో రుజువు చేయడానికి, ఈ బొమ్మలో ఉన్న రహస్యాలు రుజువు చేయడానికి సిద్ధం. ఇది చరిత్ర. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దానియేలు నెబుకద్నెజరు చెప్పిన మాట ఏంటంటే, రాజా, నువ్వు చూస్తున్న ప్రతిభకున్న ఆ శిరస్సు మేని బంగారంతో దగదగ మెరుస్తూ ఉంది. ఆ శిరస్సు నువ్వే ఈ ప్రపంచానికి మొట్టమొదటి చక్రవర్తివి. నీకు ముందు ఎవడు పరిపాలించలా కనుక నువ్వు శిరస్సు లాంటోడివి ఈ జగత్తుకు, ఈ రాజ్యానికి, ప్రపంచ సామ్రాజ్యానికి. ఆమేన్. నీ తర్వాత బంగారం తర్వాత వెండి విలువైనదా, హీనమైందా? చిత్రం చూడద్దు మరి. అరే, బంగారం తర్వాత ఏంటి విలువైందా? బంగారం కంటే తక్కువైందా, ఎక్కువైందా? కనీసం అదని చెప్పండి. నాకేం ఏదో ఒకటి ప్రైజ్ గాడ్, హల్లెలూయా, తక్కువైంది. అప్పుడు చెప్పాడు దానియేలు, రాజా, నీ తర్వాత ఒక బలహీనమైన సామ్రాజ్యం రాబోతుంది. ఆమేన్. అందుకనే నెబుకద్నెజరు వాళ్ళ కొడుకు బెల్షస్సరు రాజు అయ్యాడు. బెల్షస్సరు రాజు అయిన తర్వాత యెరూషలేము దేవాలయం నుంచి వాళ్ళ నాన్న తీసుకొచ్చిన పాత్రలు, ఆ విలువైన పాత్రలు, ఉపకరణాలలో మందు తాగుతూ సామంతుల రాజులతో ఉత్సాహిస్తుంటే అర్ధరాత్రి దేవదూత వచ్చి గోడ మీద మేనే టేకెల్ ఉపారసీస్, నేడే ఈ రాత్రి నువ్వు చావబోతున్నావు అని రాసిద్ది. ఆ రాత్రి పారసీక రాజ్యాన్ని పరిపాలిస్తున్న దర్యావేషు అనే రాజు అమాంతంగా బెల్షస్సరు మీద పడి చంపి తనను తాను ప్రపంచానికి చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. వాడే పారసీకుడైన దర్యావేషు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చప్పటి కూడా దేవునామాన్ని మహిమపరచండి. నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించడానికి కల్దీల భాష, మరి ముఖ్యంగా ఈగల ఎడమక్క వంగి ఉండిద్ది. ఆ గెద్ద ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. ఆ గెద్ద సింబల్ ఇప్పటికీ కూడా. రెండవది పారసీకుడైన దర్యావేషు. ప్రియులారా, పారసీకుడు దర్యావేషు ప్రపంచాన్ని పరిపాలించడానికి నిదర్శనం. మన దేశంలో ఎక్కువ మంది ఎవరు? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్లో కొట్టుకొని వచ్చే దేనికి? అరే, బంగ్లాదేశస్తులందరూ ముస్లిమ్స్, అందులో హిందువులు ఉంటారు. మీరేంట్రా మా దేశంలో ఉంటారని చెప్పి వాళ్ళని కొడుతున్నారు. అది కదా జరిగింది. అక్కడ హిందువులు ఎవరు? మైనార్టీలు. ఇక్కడ మన దేశంలో హిందువులు మెజారిటీ, ముస్లింలు, క్రైస్తవులు మైనారిటీ. ఇప్పుడు చెప్పండి, మన దేశంలో ఉన్న హిందువులు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి. ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన, సిక్కు, పార్సీ. ఆమేన్. పారసీకుడైన దర్యావేషు ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు ప్రపంచంలో వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టాడు. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తాడు మనకి. సంక్షేమ కార్యక్రమాలు అనగానే
ఆ రోజుల్లో ప్రపంచంలో పారసీకుడైన దర్యావేషు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఎవడైతే పారసీక మతాన్ని అంగీకరిస్తాడో వాడికి స్కీములు ఫ్రీ, చదువు ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ, భూ ఫ్రీ అని ప్రకటించాడు. అందుకనే ప్రపంచంలో ఉన్న అనేక మంది పారసీక మతాన్ని అంగీకరించారు, పారసీక భాషను నేర్చుకున్నారు. పారసీకుడైన దర్యావేషు పారసీక భాషను మన దేశం మీద రుద్దాడు. మన దేశంలో లక్షల మంది ఉన్నారు పారసీకులు, పారసీక భాష మాట్లాడేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు మన దేశస్తులే, ఎక్కడి నుంచి వచ్చినోళ్ళు కాదు. అరే ఉదాహరణ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్, నెదర్లాండా? ఎక్కడోళ్ళే, కాకపోతే క్రైస్తవ్యాన్ని అంగీకరించారు. అలాగే పారసీకులు కూడా ఎక్కడోళ్ళే, కానీ పారసీక మతాన్ని అంగీకరించారు. కారణం చక్రవర్తి పారసీకుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దీనికి సాక్ష్యం భారతదేశంలో ఎప్పటికీ పారసీకులు ఉన్నారు. దీనికి సాక్ష్యం భారతదేశంలో ఎప్పటికీ పారసీక భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని దేశాల్లో ఎంతో కొంతమంది పారసీకులు ఉన్నారు. కారణం ఏంటంటే ప్రపంచాన్ని పరిపాలించిన రెండవ చక్రవర్తి ఛాతీ భుజముల వెండి లాంటి బలహీనమైన చక్రవర్తి దర్యావేషు. అతడు తన రాజ్యములో పారసీక మతాన్ని అంగీకరించిన వాడికి, పారసీక భాష మాట్లాడిన వాడికి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రకటించాడు. మొట్టమొదటిగా ప్రపంచంలో సోషల్ వెల్ఫేర్ స్కీమ్ను ప్రకటించిన మొదటి చక్రవర్తి దర్యావేషు. బికాస్ ఆఫ్ హిజ్ లాంగ్వేజ్ అండ్ రిలీజియన్, అతని మతం కోసం, అతనికి భాష కోసం. కనుక బొమ్మలో కనిపిస్తున్న ఛాతీ బలహీనమైన రాజు నెబుకద్నెజరు తర్వాత వచ్చిన కల్దీల సామ్రాజ్యం తర్వాత పారసీక సామ్రాజ్యం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం ఏంటి చెప్పండి? ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి గ్రీక్ వీరుడు ద గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్. కాకపోతే ప్రపంచాన్ని పరిపాలించలేకపోయాడు. మన దేశం వచ్చి పురుషోత్తమ మహారాజు చేతిలో ఓడిపోయాడు. కనుక తన ప్రపంచ సామ్రాజ్యాన్ని కట్టలేకపోయాడు గ్రీకు వీరుడు. ఆ గ్రీకుల్లో ఆదిమ గ్రీకులే రోమన్స్. ఎవరు? ఆదిమ యాన్షియంట్ గ్రీక్సే రోమన్స్. ఆదిమ గ్రీకులే రోమన్స్. ఆ తర్వాత ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన రాజ్యము రోమా సామ్రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. ఏ సామ్రాజ్యం? ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం. అదే ఇత్తడి, ఉదరము, తొడలు ఇత్తడితో. వెండి కంటే ఇత్తడి ఎలాంటిది? చాలా బరువైంది, కఠినమైంది. అందుకే ప్రపంచానికి రోమా సామ్రాజ్యము చాలా బరువైన, భారమైన, కఠినమైన రాజ్యాన్ని లేక పరిపాలన అందించింది. మీకు తెలుసు మన దేశాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలించిందా లేదా? చెప్పండి, పరిపాలించిందా లేదా? చరిత్రలోకి వెళ్తే మన దేశాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలించింది. అక్కడ దాకా ఎందుకు రబ్బాయ? ఇప్పటికి మన రోమన్ అంకెలు ఏంటి మనలా? ఏ అంకెలు? ఏ అంకెలు? 1, 2, 3 ఎత్తేమే. ఏం అంకెలు అయ్యి? రోమన్ అంకెలు. ఎక్కడి నుంచి వచ్చింది రోమన్ అంకెలు? మనకి రోమన్ కథోలిక్ మిషన్ వచ్చింది, RCM. ఎక్కడి నుంచి వచ్చింది? రోమా సామ్రాజ్య ప్రభావం. ప్రపంచమంతా ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భాషను రుద్దారు, రెండవది వాళ్ళ దేవుణ్ణి రుద్దారు. మీరు గమనిస్తే రోమా సామ్రాజ్యాన్ని ప్రపంచం పరిపాలించిందనడానికి బలమైన ఒక నిదర్శనం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రజాసంఖ్య రాసింది కూడా రోమా సామ్రాజ్యం పరిపాలించేటప్పుడే ప్రపంచాన్ని. రోమా చక్రవర్తి కైసర్ ఔగుస్తు కాలంలో ప్రజాసంఖ్య రాయబడి ఉంది. ఏ సంఖ్య? ఏ దేశంలో? అరే ప్రపంచమంతటిలో. అది మీరు చెప్పాలి. ఏ దేశంలో కాదు, ప్రపంచమంతా రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉండారో అంతవరకు తెలియదు. రోమా చక్రవర్తి అయిన కైసర్ ఔగుస్తు ఒక ప్రకటన జారీ చేశాడు, మీరు జనసంఖ్య రాయండి అని చెప్పి. అప్పుడు ప్రపంచమంతా జనాభా లెక్క రాయడం జరిగింది, ప్రజాసంఖ్య రాయడం జరిగింది. హల్లెలూయా. ప్రజాసంఖ్య రాయాలంటే ఏం కావాలి చెప్పండి? పుస్తకం పెన్ కావాలా?
అరే ప్రజాసంఖ్య రాయాలంటే ఏం కావాలి? అరే తెనాల నుంచి ఏమూరు రావాలంటే ఏం కావాలి? ట్రాన్స్పోర్టేషన్. ఏం కావాలి? ట్రాన్స్పోర్టేషన్. ప్రజాసంఖ్య రాయటం అనేది అంత తేలికైన విషయం కాదు, ట్రాన్స్పోర్టేషన్ కావాలిగా. ఇప్పుడు వినండి, ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి ఇశ్రాయేలు జనాంగము ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. ఇదే పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశము నుండి పసిబిడ్డను ఎత్తుకొని మరియమ్మ ఐగుప్తుకు పారిపోయింది. ఎన్ని సంవత్సరాలు నడిచింది? అర్థం కాల? 40 గబకని అన్నారే మరి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగము పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి రావడానికి దరిదాపుగా 40 సంవత్సరాలు పట్టింది. అదే పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశం నుండి ఐగుప్తుకి మరియమ్మ బిడ్డనెత్తుకుని పోవటానికి ఎన్ని రోజులు పట్టింది? 40 సంవత్సరాల ఎన్ని? జస్ట్ 10 days. ఎన్ని రోజులు? కేవలం 10 రోజులు పట్టింది. 10 రోజులు జస్ట్ నడిచి వెళ్ళిందామా. గాడిదనెక్కి ఆమె వెళ్తుంటే జోసెఫ్ వెనకాల నడుస్తూ వచ్చాడు. జస్ట్ 10 days. 10 రోజుల్లో ఐగుప్తుకి వెళ్ళింది. 2 సంవత్సరాలు ఐగుప్తులోనే ఉంది. అది మన బైబిల్లో చెప్తున్న సత్యం. ఎలా? వీళ్ళకే 40 సంవత్సరాలు పట్టింది, ఆమెకేమో ఎలా? అప్పుడు దారులు లేవు, ఇప్పుడు దారులు ఉన్నాయి. ఆమేన్. ఎక్కడ దాకా ఎందుకు, ఇటు ఎక్కడి నుంచో ఈ అమరగడ్డ నాగాలంకి వెళ్తూ ఉంటారు. ఈ విజయవాడ అంతా తిరిగి వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు బిడ్ చేసిన తర్వాత ఏమైంది? కొన్ని గంటలు కలిసి వచ్చింది. ఇదివరకు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మా ఊరి మీదకి వెళ్ళాలి, బస్కాపురం నరసరాపేట మీదకి వెళ్ళాలి, పల్నాడులో. కానీ నాకు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అద్దంకి నుంచి డివైడ్ చేసి నగరగల దగ్గర కలిపారు. ఎందుకు రోడ్డు మార్చారని అడిగితే 75 కిలోమీటర్లు కలిసి వచ్చిందంట. ఎంత? అలాగునని ఎప్పుడైతే సామ్రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు మారుతూ వచ్చారో ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి ప్రయాణ వసతులు డెవలప్ చేశారు. అందుకనే ఐగుప్తు నుండి పాలస్తీనా రావడానికి జస్ట్ 10 రోజులు పట్టింది. అందుకనే ప్రజాసంఖ్య రాయటానికి అనుకూలమైంది. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. కనుక రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనకు చరిత్ర ఉంది. ఇప్పటికీ సజీవమైన చరిత్ర ఉంది. బైబిల్ ఆధారం ఏంటంటే ప్రజాసంఖ్య రాశారు. ఆ సమయంలో ఏం రాశారు? ప్రజాసంఖ్య రాశారు. ప్రజాసంఖ్య రాయడంతో పాటు విశేషంగా దారులు డంకలు కూడా మార్గాన్ని సరళం చేశారు. అంతకంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి అవకాశం కలిగింది. మీకు తెలుసు చరిత్ర ప్రకారం ఇంకా యేసుక్రీస్తు ప్రభు పుట్టాలంటే 300 సంవత్సరాల టైం ఉంది. ఇంకా 300 సంవత్సరాల తర్వాత పుట్టవలసిన యేసు ప్రభు 300 సంవత్సరాలకు ముందే పుట్టాడు. కారణం రోమా సామ్రాజ్యం ప్రయాణ వసతులు కలుగు చేసింది. యేసు ప్రభు చనిపోగానే ఏం కావాలి మనకి? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఎందుకు? సువార్త ప్రపంచమంతా నలుదిక్కుల వ్యాపించాలంటే ఏం కావాలి? అందుకే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత చాలా తక్కువ సంవత్సరాలకి, అనగా తోమాకి 52వ సంవత్సరంలో ఉన్నప్పుడే ఎక్కడికి వచ్చాడు? కేరళకు వచ్చాడు, తమిళనాడుకు వచ్చాడు, బాంబే వెళ్ళాడు, తిరిగి ఇటు కలకత్తా వెళ్ళాడు, ఇటు బంగ్లాదేశ్ మొత్తం మయన్మార్ తిరిగాడు, తిరిగి నడుచుకుంటూ వెళ్ళి తమిళనాడులో చచ్చిపోయాడు. అంటే ఏమున్నాయి? ప్రయాణ వసతులు ఉన్నాయి. హల్లెలూయా. కాకపోతే రోమా సామ్రాజ్యం చాలా బరువైన పరిపాలన ఇచ్చింది ప్రపంచానికి. అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు పన్ను కట్టమంటే ఆ పన్ను కట్టొద్దని యేసు ప్రభు ప్రజలు రెచ్చగొడతానని చెప్పేసి ఒక నిందేసి యేసు ప్రభు చంపడానికి అది కూడా కారణం అయ్యింది. కానీ యేసు ప్రభు కైసరికి ఏమన్నాడు? కానీ వాళ్ళు తప్పుడు బోధ చేశాడని చెప్పి ఆయన మీద నిందేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ రాత్రి కాల సభలో నెబుకద్నెజరు ఇచ్చిన ఆ ప్రతిమ తల మేలిమి బంగారము బబులోను సామ్రాజ్యం అనగా కల్దీల సామ్రాజ్యం, రెండవది ఆ ఛాతి వెండి పారసిక సామ్రాజ్యం దర్యావేష కాలం జరిగింది. ఉదరము ఎత్తడి, తొడలు ఎత్తడిగా ఉన్నవి. అది బరువైన కఠినమైన పరిపాలన రోమా సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం కూడా కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించింది. హల్లెలూయా. దీన్ని ఎంతమంది నమ్మట్లేదు చెప్పండి, చేయొద్దండి. సరే, నమ్మని వాళ్ళు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి ప్రపంచాన్ని పరిపాలించే రోమా సామ్రాజ్యం ఉందా లేదా.
ఎంతమంది చక్రవర్తులు మారారు తెలుసా? చాలామంది చక్రవర్తులు మారుతూ వచ్చారు. అన్ని వందల సంవత్సరాల ప్రపంచాన్ని ఆ సామ్రాజ్యం పరిపాలించింది. కాకపోతే కఠినంగా పరిపాలించింది. మన దేశాన్ని కూడా కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించింది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం అంతరించిపోయింది. రోమా సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఏ సామ్రాజ్యం రావాలి? కాళ్ళు. ఏ సామ్రాజ్యం? మోకాళ్ళు. ఇనుము అంటే ఎత్తడి కంటే కఠినమైంది ఇనుము. ఆ సామ్రాజ్యం రావాలి. రోమా సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన మరొక సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఆమేన్. మన దేశాన్ని ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించింది? ఒరే, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు చెప్పరు. చదువుకున్నారు, చెప్పండి రా దయచేసి. సరే, చెప్పాను. 250 సంవత్సరాల పైగా పరిపాలించింది. ఎన్ని వందల సంవత్సరాలు? 250 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని పరిపాలించింది. ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు ఇంకా దేశాలను పరిపాలిస్తూనే వచ్చారు. మనకి 19వ శతాబ్దంలో స్వాతంత్రం వస్తే 17వ శతాబ్దంలో అమెరికాకు వచ్చింది. అంటే అమెరికాని ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలను కూడా బ్రిటిషులు పరిపాలించారు. ప్రపంచమంతటిని బ్రిటిషులు పరిపాలించారు. అందుకే ఆ సామ్రాజ్యానికి ఒక పేరు ఉంది, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం. ఎన్నారా మాట ఏం లేదా? సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అంటే అర్థం ఏంటి? వాళ్ళ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు. ఎలా? ఎక్కడన్నా సూర్యుడు అస్తమిస్తాడా? అస్తమించడా? మరి ఎందుకన్నారు ఈ మాట? అంటే అమెరికాలో బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది, ఇండియాలో ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది. అమెరికాలో సూర్యుడు ఉదయిస్తే మనకు అస్తమిస్తాడు, మనకు ఉదయిస్తే వాళ్ళకి అస్తమిస్తాడు. అంటే వాళ్ళ రాజ్యం ఉన్న చోట ఎక్కడో ఒక చోట సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అందుకనే సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అని బ్రిటిష్ వాళ్ళకి పేరు. ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాలు, ప్రైజ్ గాడ్, ఎన్ని సంవత్సరాలు? కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. ఇనుము సామ్రాజ్యం, బరువైన సామ్రాజ్యం, కఠోరమైన సామ్రాజ్యం. మీకు తెలుసు కదా, మన దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని దొంగిలించి తీసుకెళ్లారు వాళ్ళు. చివరికి మనం అనుకునే విలువైన శ్రేష్టమైన కోహినూరు వజ్రాన్ని కూడా తీసుకెళ్ళింది వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళే. మన దేశంలో దొరికిన ఖనిజ సంపదాన్ని దొంగిలించింది బ్రిటిష్ వాళ్ళే. ప్రభునందు ప్రియులారా, ప్రపంచాన్ని కొల్లగొట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రాజే ఈ ప్రపంచానికి చక్రవర్తికుంటూ వచ్చాడు. అందుకే ఈనాటికి విక్టోరియా మహారాణి. ఎవరామా? చాలా దేశాలకి మహారాణి. చదువుకునే పిల్లలు తెలిసి ఉంటుంది. ఓన్లీ ఇంగ్లాండ్కి మాత్రమే మహారాణి కాదు, ప్రక్కన ఉన్న కెనడాకి, న్యూజిలాండ్కి, ఆస్ట్రేలియాకి, ఈ దేశాలకు కూడా ఇప్పటికీ విక్టోరియానే మహారాణి. అంటే ఇప్పటికీ వాళ్ళు పరిపూర్ణ స్వాతంత్రాన్ని ఆ దేశం నుంచి పొందలేదు. మాకు మహారాణి కావాలనుకున్నారు. అందుకే మన మహారాణి చనిపోయినప్పుడు ఆ దేశాలంతా సంతాపం తెలియపరిచారు. ఇది వేరే చరిత్ర. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన కల్దీయుల సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం తర్వాత వచ్చింది బ్రిటిష్ సామ్రాజ్యం. అదేవిధంగా దానియేలు నెబుకద్నెజరుకి ఆ రాత్రి వచ్చిన కళను వివరించే క్రమంలో ఆ ప్రతిమకున్న శిరస్సు మేనుబంగారం నెబుకద్నెజరు, నీవే ఈ ప్రపంచానికి మొదటి చక్రవర్తి, అందుకనే నీవు ఈ ప్రపంచానికి నేనే దేవుడు అని చెప్పి ప్రజల చేత నమస్కారం పెట్టించుకున్నావు. నీ తర్వాత బలహీనమైన రాజు వస్తాడు, వెండి లాంటి వాడు, వాడే దర్యావేషు. వాడి తర్వాత చాలా కఠినమైన బరువైన ఇతర సామ్రాజ్యం వస్తుంది, అదే రోమా సామ్రాజ్యం. దాని తర్వాత కఠోరమైన బరువైన ఇనుప సామ్రాజ్యం వచ్చింది, అదే బ్రిటిష్ సామ్రాజ్యం. ఆ తర్వాత పాదాలు దేనితో చేపడ్డాయి? ఇనుము మట్టితో చేపడ్డాయి. ఇనుము మట్టితో చేపడ్డ పాదాలే చివరి సామ్రాజ్యం ఈ సృష్టికి. అదే దానిలో చెప్పిన దర్శనం, అదే నెబుకద్నెజరుకు వచ్చిన కళ. ఈ ప్రపంచం ఎలా ముగుస్తుంది, ఏమవుతుంది, నా తర్వాత ఏమవుతుంది, ఏం కాబోతుందని అలజడితో పండుకున్న నెబుకద్నెజరుకి దేవుడు చూపించిన దర్శనం ఏంటంటే ఇలా ముగుస్తుంది. ఎలా ముగుస్తుంది? ఇనుము మట్టితో ముగుస్తుంది. బంగారం పోయింది, వెండి పోయింది,
ఎత్తడి పోయింది. బంగారు కాలంలో మనం లేము, వెండి కాలంలో మనం లేము, ఎత్తడి కాలంలో మనం లేము, ఇనుము కాలంలో కూడా మనం లేము. ఎవరో ఇక్కడ బాగా మసూలు ఉంటే 1947 సంవత్సరం ఆగస్టు 15 ఉంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉండట్టు ఆ సామ్రాజ్యంలో. దాని తర్వాత వచ్చింది ఇనుము మట్టి సామ్రాజ్యం. ఇదే లాస్ట్ సామ్రాజ్యం, ఇదే చివరి రాజ్యం. దీని తర్వాత ఇక ఏమి లేదు, సృష్టికి మరొక రాజ్యం వచ్చే అవకాశం లేదు, మరొక చక్రవర్తి పరిపాలించే అవకాశం లేదు. మనం ఎక్కడున్నాం? చివరి పెద్దగా నువ్వు పెద్దగా చెప్పినా చెప్పపోయిన నిజం ఇదే, నువ్వు నమ్మినా నమ్మకపోయిన నిజం ఇదే, నువ్వు అంగీకరించకపోయిన నిజం ఇదే, నువ్వు విశ్వసించకపోయిన నిజం ఇదే. ద లాస్ట్ గవర్నమెంట్, ఈ సృష్టికి, జగత్తుకి, ప్రపంచానికి చివరి సామ్రాజ్యం ఇనుము బట్టి సామ్రాజ్యం. మేలిమి బంగారం లాంటి కల్దీల సామ్రాజ్యం అంతరించింది. దగదగ మెరుస్తున్న ఎండి సామ్రాజ్యం లాంటి పారసిక సామ్రాజ్యం అంతరించింది. భారభరితమైన ఇతర సామ్రాజ్యం లాంటి రోమా సామ్రాజ్యం అంతరించింది. కఠోరమైన బరువైన ఇనుప సామ్రాజ్యం లాంటి బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించింది. ఈ సామ్రాజ్యాలన్నీ ప్రపంచాన్ని 100 సంవత్సరాలు పరిపాలించారు. చివరి సామ్రాజ్యం ఏంటి? ఇనుము మట్టి. ఈ ప్రపంచమంతటిని పరిపాలించబోయే సామ్రాజ్యం ఏంటి? ఇనుము మట్టి. ఎవరి తర్వాత? బ్రిటిషుల తర్వాత. ఎవరి తర్వాత అంటే ఇప్పుడు మనం ఏ పరిపాలన ఉన్నాం? ఇనుము మట్టి పరిపాలన ఉన్నాం. ఏంటిది అది? అరే, ఇనుము మట్టి ఎక్కడన్నా అతికిద్దా? ఇనుము మట్టిని ఎక్కడన్నా పిసికి కలపగలమా? అతగనే పొసగదు. అంటే లాస్ట్ గవర్నమెంట్, లాస్ట్ ప్రభుత్వం, లాస్ట్ సామ్రాజ్యం, అతకని సామ్రాజ్యం వచ్చింది, పొసగని సామ్రాజ్యం వచ్చింది, కుదరని సామ్రాజ్యం వచ్చింది. అదే ప్రజాప్రభుత్వం. అదే ప్రజాప్రభుత్వం. ఈరోజు ప్రపంచం అంతటిని పరిపాలిస్తుంది ఎవరు? ప్రజాప్రభుత్వాలు, పొసగని ప్రభుత్వాలు. జో బైడెన్ అంటే ట్రంప్కి పడదు. మన బంగ్లాదేశ్లో హసీనాకి, మిలిటరీకి పడలా. మన భారతదేశంలో కాంగ్రెస్కి, బీజేపీకి, మన ఆంధ్రాలో వైసీపీకి, తెలుగుదేశానికి పడదు. ఈడు మంచిదంటే వాడు చెడ్డదంటాడు, వాడు చెడ్డదంటే ఈడు మంచిదంటాడు. ఏది మంచిదో మనకు అర్థం కాదు. ముందు మీరు చూసేదిగా, టీడీపీ పరిపాలన అయిపోయిన తర్వాత వైసీపీ వచ్చి చేసింది ప్రతీదీ కూడా పనికిమాలిన పని. చంద్రబాబు నాయుడు పనికిమాలిన చెప్పి దుమ్మెత్తి పోశారు. మనం నిజమో అబద్ధం అన్నదిగా మనం తలపెట్టుకున్నాం. తీరు ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఆడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ పనికిమాలిన పనులు, దౌర్భాగ్యుడు, పనికిమాలుడు వీళ్ళు తిడుతున్నారు. ఇంతకు ఎవడు మంచివాడురా? ఏ పార్టీ మంచిదిరా? ఏ ప్రభుత్వం మంచిదిరా? తెలియదు, పొసగదు. టీడీపీ అంటే వైసీపీ పడదు, వైసీపీ అంటే జనసేన పడదు, జనసేన అంటే కాంగ్రెస్ ఓడి పడదు, కాంగ్రెస్ అంటే బీజేపీ పడదు, బీజేపీ అంటే ఏదో జనతాదళ పడదు, జనతాదళ్ అంటే ఇంకో జనతాదళ పడదు. ఎన్ని జనతాదళ్ళు, ఎన్ని కాంగ్రెస్లు, ఎన్ని టీడీపీలు, ఎన్ని జనసేనలు, తుకాసు ఎన్నో ఉండే. రోజుకు పార్టీ పుట్టిద్ది. ఏం పుడుతుంది? ప్రజాప్రభుత్వాలు. అమెరికాలో ప్రభుత్వాలు, బ్రిటిషులో ప్రభుత్వాలు, కెనడాలో ప్రజాప్రభుత్వాలు, రష్యాలో ప్రజాప్రభుత్వాలు, అంతా ఓటింగే. రష్యా ప్రెసిడెంట్ వాడు పుతిన్ తేపకోసారి ఎలక్షన్ పెట్టుకుంటాడు, నేనే గెలిచానంటాడు. ఏంటి? ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా నేనే గెలిచానంటాడు. ఏందంటే ఈవీఎంలు. ఏంటి? ఈవీఎంలతో వాడు గెలుస్తూ ఉంటాడు. ఎప్పుడు గెలిచిన వాడే గెలుస్తాడు. వాడికి వ్యతిరేకంగా పోటీ చేస్తే జైలు పెట్టి చంపేస్తూ ఉంటాడు పుతిన్. ఎన్ని సంవత్సరాల నుంచి రష్యాకి అధ్యక్షుడిగా ఉన్నాడు. వాడంటే పడనోళ్ళు పాపం పోరాడుతూనే ఉంటారు, వీడు గెలుస్తూనే ఉంటాడు. అదే ఈవీఎంలు తీసుకొచ్చి మన ఆంధ్రాలో వాడారంట. అదెంతవరకు నిజమో దేవుడు తెలియాలి. ప్రైజ్ గాడ్. మనకెందుకులా జోలి? ఎందుకని? అసలు నేను ఏ పార్టీకి ఓటేను? నా దృష్టిలో అందరు పనికి మనోళ్ళే. ఎందుకని? వాళ్ళే చెప్పుకున్నారు కదా, నేను చెప్పట్లేదు రో. వాళ్ళేమో చెప్పుకుంటున్నారు. ఈడొచ్చి వాడి పనికి వాళ్ళు అంటాడు, వాడొచ్చి ఈడు పనికి. మన రేవంత్ రెడ్డి ఏమో హరీశ్రావుగా, వాడు కేసీఆర్గా చిక్కు చేరలేదు అంటున్నాడు. వాళ్ళు ఏమన్నారు రేవంత్ రెడ్డిని? పందివి కుక్కమన్నారు. ఎవడు పందో ఎవడు కుక్క మనకు అర్థం కాదు.
ఇది మనకు అవసరం లేదు. కానీ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఇనుము మట్టి ప్రభుత్వాలు, పొసగని అతకని కుదరని ప్రభుత్వాలు, అవే ప్రజాప్రభుత్వాలు. ఈ ప్రజాప్రభుత్వాలే చివరి, చెప్పండి, ఈ ప్రజాప్రభుత్వాలే ఈ సృష్టికి, ఈ జగత్తుకు, ఈ ప్రపంచానికి చిట్ట చివరి ప్రజా సామ్రాజ్యమే చివరి సామ్రాజ్యం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కుదరని అతకని పొసగని చివరి ఆఖరి. అందుకే మనం అంటాం చివరి దినాలమ్మా, పోయే దినాలమ్మా, ఆఖరి దినాలమ్మా అని అంటారు. కానీ ఎవడు నమ్మడు. నువ్వు అన్నా, నువ్వు తెలిసి అంటున్నావో తెలియకంటున్నావో, నువ్వు ఎడసత్తున్నావో తెలియదు, కానీ నిజంగా నువ్వు ఉంది చివరి దినాల్లోనే. ఇప్పుడు ఏం రాబోతుంది? చేతి సహాయము లేని చిన్న రాయి రాబోతుంది. ఈ ప్రపంచాన్ని దంచబోతుంది. ఎప్పుడు తెలియదు. ఎందుకని? టైం మాత్రం ఫిక్స్ అయింది. ప్రైజ్ గాడ్. ఈ చేతి సహాయం లేని చిన్న రాయవలసింది మేలిమి బంగారం ఉన్నప్పుడు, వెండి ఉన్నప్పుడు, ఇత్తడి ఉన్నప్పుడు, ఇనుము ఉన్నప్పుడు కాదు. కల్దీయుల సామ్రాజ్యం ఉన్నప్పుడు, పారసీక సామ్రాజ్యం ఉన్నప్పుడు, రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు కాదు. ఈ చేతి సహాయం లేని చిన్న రాయి రావాల్సింది ఎప్పుడంటే ప్రజాప్రభుత్వాలు ఉన్నప్పుడు. పొసగని ప్రభుత్వము, కుదరని ప్రభుత్వము, అతకని ప్రభుత్వము, ఒకటంటే ఒకటి పడదు. ఆ ప్రభుత్వాలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఎక్కడో చేతి సహాయం లేని చిన్న రాయి వచ్చి అమాంతంగా ఈ సృష్టి మీద పడగా ఏమవుతుంది? కూలిపోతుంది. అందుకే నువ్వు పడతావు, కూలిపోదువో, రాలిపోదువో, ఓ పోదువో, ఈ పోదువో అని. పాఠం కాదు. నువ్వేమవుతావో తెలుసుకో. నువ్వు చివరి గవర్నమెంట్లో ఉన్నావు. ఏ రాయి అది? ఏ రాయి? రాయి అంటే ఏ రాయి వేయాలన్నా ఎవడో ఒకడు పట్టుకుని వేయాలి. కానీ ఈ రాయి వేయడానికి ఎవడేయని అవసరం లేదు. మీకు అర్థమైందా? ఈ అమ్మాయి చేతిలో రాయి ఉంది. రాయి పడాలంటే ఏం చేయాలి? ఈ పిల్ల వేయాలి. ఈ పిల్ల ఎత్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు ఈ రాయి ఎట్టొస్తుంది? ఎవడు వేయకుండానే. అంటే ఇప్పుడు ఎవరు వేయాలి? పిచ్చిమోహన్ దాని చేతి సాగలేదు. ఎవరు వేయాలి రాయిని? ఎవరైనా అవసరంలా. రాయి ఎప్పుడు అనుకుంటే అప్పుడు పడుద్ది. ఆ రాయి 1 కొరింథీ 14 దేవుడు అమ్మ బైబిల్ చూడొద్దులేమ్మా. 1 కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. 1 కొరింథీ 10:4 చెప్తున్నమాట. ఆ రాయి, ఆ బండ క్రీస్తే. ప్రైజ్ గాడ్. చెప్పండి కూడా, దేవాది దేవుని మహిమర్చండి. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి. ఆ రోజు రాత్రి నెబుకద్నెజరు నుంచి వచ్చిన కల ప్రకారం ప్రకాశవంతమైన బ్రహ్మాండమైన భయంకరమైన ఆ ప్రతిమకు ఉన్న శిరస్సు మేలు బంగారం కల్దీయుల సామ్రాజ్యము నెబుకద్నెజరు అయితే, ఆ వెండి సామ్రాజ్యం బలహీన సామ్రాజ్యము దర్యావేష పారిశ్రామ సామ్రాజ్యం అయితే, ఆ ఇత్తడి బలమైన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం అయితే, ఆ ఇనుము కఠిన కఠోరమైన సామ్రాజ్యము బ్రిటిష్ సామ్రాజ్యం అయితే, ఆ పాదాలు పొసగని అతకని కుదరని ప్రజాప్రభుత్వాలు మనం నివసిస్తున్న గవర్నమెంట్. ఈ సమయంలో చేతి సహాయం లేని ఆ రాయి క్రీస్తనే రాయి ఆకాశ మేఘారుడే మధ్యాకాశానికి ఈ భూమి మీదకి రావడానికి ఎవడు వేయనవసరం లేదు, ఎవడు పొమ్మని చెప్పనవసరం లేదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆయన వస్తాడు. అప్పుడు నువ్వు దంచబడతావో ఎత్తబడతావో. ప్రియమైన సోదరి, ఈ లోకములో నువ్వు ఉన్నప్పుడు నటించవచ్చు భక్తుడిగా, భక్తురాలుగా. నువ్వు నన్ను నమ్మించవచ్చు చాలా భక్తుడిగా. నేను నమ్మించవచ్చు చాలా మంచి పాస్టర్గా, భక్తుడిగా. కానీ ఆ రాయి వచ్చినప్పుడు ఆ స్కాన్ ముందు ఎవడ భక్తి ఏంటో తెలిసిపోయిద్ది. ఎవడ భక్తుడో ఎవడ భక్తుడు కాదు, ఎవడ పరిశుద్ధుడో ఎవడ పరిశుద్ధుడు కాదు, ఎవడు ఆకాశానికి ఎత్తబడతాడో ఎవడు ఎత్తబడడో, ఎవడు దంచబడతాడో ఎవడు దంచబడడో ఆ సమయం అర్థమైంది. ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఆలోచించే. నీకు టైం లేదు మిత్రమా, నీకు సమయం లేదు సోదరి. ఇక్కడ కూర్చున్న విశ్వాసులకు, పరిశుద్ధులకు, క్రైస్తవులకు, రక్షణ సైనికులకు చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? టైం లేదు. నువ్వు నమ్ముకున్నా, నువ్వు ఆశ్రయించిన టైం లేదు. ఇక
ఉన్న టైంలోనే నిన్ను చక్కదిద్దుకోవాలి, ఈ టైంలోనూ సరి చేసుకోవాలి, ఈ టైంలోనే రాయి వచ్చి దంచక ముందే నువ్వు ప్రత్యేకించబడాలి. దంచబడే గుంపులో గాక ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆలోచించేయండి. చాలామంది క్రైస్తవులు నటనాదారులే, చాలామంది పాస్టర్ల వేషధారులే. ఈ పనికిమాలిన ఊరుగుడు పరలోకానికి ఎత్తబడరు. మరి ముఖ్యంగా దంచబడే స్థితిలో కాక ఎత్తబడే స్థితిలో ఉండరు. ఎందుకని? నటన ఎక్కువైపోయింది. టీవీల్లో చూస్తే నటన, ఒక్కొక్కడు ఒక్కో రకం మంత్రాలయం స్టార్ట్ చేస్తున్నాడు. టీవీలో చూస్తే స్పీకర్లకి ఒకటి ఏముండిద్ది? మంత్రాలయం. వాడు మంత్రాలయంలో ముగ్ధుడైపోతూ ఉంటాడు. ఆ ముగ్ధుడైపోతున్న మంత్రాలోని కిందన్న పరికిమలందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అమ్మో, ఈ వేషాలు చూడలేకపోతున్నాం, ఈ నటనలు చూడలేకపోతున్నాం. కానీ వర్షం వచ్చిద్ది. ఏమొచ్చిద్ది? ఆ వర్షం వచ్చిన రోజు నువ్వు నీ రంగంతా క్రైస్తవ్యమని రంగు, విశ్వాసినని రంగు, పరిశుద్ధుని రంగు వేసుకున్నావే, ఆ రంగు వర్షానికి పోయిద్ది. ఆ తర్వాత రాయి వచ్చి దంచిద్ది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దంచబడే గుంపులో ఉంటారా, ఎత్తబడే గుంపులో ఉంటారా? నువ్వు చివరి దినాల్లో ఉన్నావన్నమాట మాత్రం నిజం. ఆఖరి దినాల్లో ఉన్నామన్నమాట నిజం. మనం నివసించే కాలమే చివరి కాలం. మనం జీవిస్తున్న జీవితమే చివరి ప్రభుత్వం, చివరి సామ్రాజ్యం. మరొక సామ్రాజ్యం రావడానికి అవకాశం లేదు. చివరి కాలంలో ఉన్నాం. మీలో ఎంతమంది ఎత్తబడతారు, మీలో ఎంతమంది దంచబడతారు? నేను ప్రభు సన్నిధిలో ఎత్తబడాలి అనుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఆకాశ మేఘాలు యేసుక్రీస్తు ప్రభువారి మధ్య ఆకాశం సమయంలో ఈ లోకములో దంచబడే గుంపులో ఉండకుండా, ఈ లోకములో దంచబడి తుత్తునీలుగా, పొట్టుగా, దుమ్ముగా, ధూళిగా మారిపోయి గాలికి స్థలము లేక కొట్టుకుపోయే దినస్థితిలో ఉండకుండా, నీచ స్థితిలో ఉండకుండా, ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో, ఎత్తబడే విశ్వాసుల గుంపులో, ఎత్తబడే క్రైస్తవ గుంపులో, ఎత్తబడే సార్వత్రిక వధువు సంఘములో, ఎత్తబడే క్రీస్తు సంఘములో, రక్షణ సైన్య సంఘములో ఉండాలి అని ఆశ కలిగిన వారు లేచి నిలబడండి. నువ్వు ఎత్తబడతావా, దంచబడతావా? నిర్ణయం నీ చేతిలో ఉంది నా బిడ్డ. ఒక దైవజనుడిగా, పాస్టర్గా, నీ సోదరుడు చెప్తున్నాను. నువ్వు చివరి దినాల్లో, నువ్వు కడవరి దినాల్లో ఉన్నామన్నమాట. నువ్వు చివరి ప్రభుత్వములో, కడవరి ప్రభుత్వములో, కడవరి రాజ్యములో ఉన్నావన్నమాట నిజము, సత్యము. నువ్వు నమ్మినా నిజమే, నమ్మకపోయినా నిజమే. ఇది సత్యం. అయితే చేతి సహాయం లేని చిన్న రాయి వచ్చి ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని, ఈ జగత్తును, రాజ్యాన్ని, ఈ రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని తుత్తునీలుగా దంచే సమయంలో నువ్వు దంచబడతావా, ఎత్తబడతావా? తీర్మానం చేసుకో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఆ గడియా. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఆ గడియా. పూరాలు విధమున రాలిపోదువో, పూరాలు విధమున రాలిపోదువో. అయ్యో మానవా, ఇది మాయరా, మానవా, ఇది మాయరా. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. మహోన్నతుడైన మా దేవా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరుచుకుని, మీ నోటి బోరగా వాడుకుని, దేవాని బిడలతో మాతో మీరు మాట్లాడిన ప్రతి జీవము కలిగిన మాట కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం
ప్రజాప్రభుత్వంలో మేము ఉన్నాం ప్రభా. మీరు అక్కడ ఎప్పుడో మాకు తెలియదు ప్రభా. మేము సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కోవడానికి దేవా, మమ్మలను మీకు సమర్పించుకొని మీతో ఒడంబడిక చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారిపై మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నా. ప్రతి వారిని చూచుచున్న దేవా నీకు వందనాలు అయ్యా. నువ్వు ఆకాశ మేఘాల మీద మేఘారూఢువై రాబోతున్నావు ప్రభా. ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ఉండడానికి నా సంఘాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి వారిని ప్రభా మీరు సిద్ధపరచండి, మీ కొరకు సిద్ధపరచండి. ఈ లోకం అశాశ్వతమయ్యా. శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములో నేను ఉండాలి అని తీర్మానం చేసుకున్న బిడ్డలకు ప్రభా, మీరు వారితో సూటిగా మాట్లాడి వారి హృదయాన్ని ప్రేరేపించి మీకు ఇష్టమైన బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘంలో ఉన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక రీతిగా ప్రభా, ఈ దినములో ప్రభు కంటి ఆపరేషన్ చేయించుకుని గృహంలో ఉన్న మీ సేవకులు దైవదాసులు బాబురాయ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి ప్రియ భార్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిరువురికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మీ సేవలో పాలు పంపులు పొంది మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు ప్రభా, వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. అరికాలు మొదలు నడినెత్తి వరకు ప్రభు, ప్రతి కండరమును ఎముకను మూలిగాను ప్రభా, అయా కంటి నరములను మీరు ముట్టుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒకసారిగా సంఘంపై మీ ఆత్మను వర్షింపచేసి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. సమస్త జ్ఞానం ఇచ్చిన యేసు క్రీస్తు ప్రభువారికి కృపా సమాధానము, తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రేమ, ఆధనగతైన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన సంఘానికి, మన కుటుంబాలకు, మన గృహాలకు, మన బిడ్డలకు విశేషముగా నలగొట్టబడి దంచబడి పొట్టు దుమ్ము ధూళి కాకుండా ఎత్తబడే మహాసంఘముగా సమృద్ధిగా మనకుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.